మేము చదువుకునే రోజుల్లో అయితే ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. తోటకూర టమాటా గానీ, లేదంటే పాలకూర టమాటా గానీ, ఉప్పు, కారం వేసేసి మగ్గించేసి తర్వాత మెదిపి తాలింపు పెడతారు. ఈ కర్రీ వేడివేడి అన్నంలో తింటుంటే దాని టేస్టే అసలు చాలా చాలా బావుంటుంది. సరే, ఇక ఈరోజు వీడియోలో మోటివేషన్‌లో భాగంగా ఏంటంటే, మంచివారితో మనం మంచిగానే ఉండాలి. మరి చెడ్డవారితో కూడా చెడుగా ఉండాలా? అస్సలు ఉండక్కర్లేదండి. ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు కదా! మరి బురదని బురదతో క్లీన్ చేసుకుంటామా? అలా చెయ్యం కదా! దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు వాళ్ళని పట్టించుకోకుండా కొన్నిసార్లు మనం సైలెంట్‌గా ఉండి మన పని మనం చేసుకుంటూ పోతే చాలు. వాళ్ళకి అందాల్సిన సమాధానం కాలమే తిరిగి ఇచ్చేస్తుందనమాట. అన్నిటికన్నా గొప్పది టైం. టైంని మించింది ఏదీ లేదు కదా! కాబట్టి మనం చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టి ఏకాగ్రతతో గనక ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి గోల్స్‌ని సాధించగలుగుతాం. అలాగే మనం వెళ్తున్నటువంటి దారిలో ఎన్నో ఎన్నో అనుభవాలు మంచివైనా, చెడువైనా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని విదిలించుకుంటూ పక్కకు తప్పుకొని వెళ్ళడమే సరైన సమాధానం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.